టాలీవుడ్లో సినీ కార్మికులకు వేతనాల పెంపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఇటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య మరోసారి చర్చ జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో ఈ చర్చలు జరపనున్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు సినీ కార్మికులు తెలిపారు. నిన్న నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో మంత్రి చర్చించారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిర్మాతల కండిషన్స్కు ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం తెలిపారు. 3 విభాగాలకు వేతనాలు పెంచకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. చర్చల మీద చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ సమస్య పరిష్కారానికి రావట్లేదు. అయితే ఇవాళ మంత్రి సూచనలతోనే ఈ చర్చలు మరోసారి జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ హరి, సినీ కార్మికులు తమ వేతనాల కోసం పోరాటం అనేది 10వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా షూటింగ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి సూచనతోటి దిల్ రాజు నేతృత్వంలో ఫెడరేషన్ సభ్యులు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కూడా భేటీ కాబోతున్నారు మధ్యాహ్నం 3 గంటలకి. ఈ టోటల్ ఎపిసోడ్లో మొత్తం కూడా నిర్మాతలు పెట్టిన కండిషన్స్ దశల వారీగా అమలు చేస్తామని ఫెడరేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వేతనాలకు సంబంధించి 2000 లోపున్న వాళ్ళ కార్మికులకు మాత్రం ఓవరాల్గా 3 సంవత్సరాలకు సంబంధించి 25% పెంచుతున్నారు. అయితే మొత్తం 13 యూనియన్లు ఉంటే 10 మంది యూనియన్లకే పెంచుతున్నారు. అయితే డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ 3 యూనియన్లను విడదీసి వాళ్ళకి ఎటువంటి ఛార్జీలు పెంచే అవసరం లేదు, వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మేము పెంచమని చెప్పేసి కూడా నిర్మాతలు అన్నారు. అయితే ఫెడరేషన్ సభ్యులు 24 క్రాఫ్ట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మొత్తం కలుసున్నప్పుడు 13 యూనియన్లకు సంబంధించి మీరు 10 యూనియన్లకు పెంచడం ఏంటి, ఖచ్చితంగా ఆ 3 యూనియన్లకు కూడా పెంచాలి, వాళ్ళకు కూడా ఒక టెరీఫ్ అనేది ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఫెడరేషన్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయం అనేది సక్సెస్ అయితే, అంటే ఈ విషయంలో ఇరు వర్గాలు కూడా ఒక అంగీకారం వస్తే చర్చలు అయితే ఈ రోజుతోటి జరిగి ఫలప్రదం అవుతాయి. రేపు నుంచి కూడా షూటింగ్స్ అయితే ఖచ్చితంగా వెళ్తారు అందరూ కూడా. అయితే ఆ ఒక్క పాయింట్ దగ్గర ఆగింది. ఆ ఒక్క పాయింట్ అనేది దిల్ రాజు నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటలకి ఫెడరేషన్ సభ్యులు తర్వాత ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కూడా ఆ ఒక్క విషయం మీద మాట్లాడతారు. ఆ ఒక్క విషయం మాట్లాడిన తర్వాత వేతనాలకు సంబంధించింది కానీ తర్వాత వాళ్ళు కండిషన్స్ పెట్టిన విషయాలు కానీ ఈ 4 కూడా దశల వారీగా అమలు చేస్తాం. ఈ ఒక్కటి కూడా తేలితే ఖచ్చితంగా చర్చల్లో ఈ ఫలప్రదం అవుతుంది. ఖచ్చితంగా ఈ హైదరాబాద్ను హబ్ చేసే ఉద్దేశంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్న తరుణంలో పట్టు విడుపులు చేయమని చెప్పారు. అంటే మీరు ఒక మెట్టు దిగినా పర్లేదు అని చెప్పేసి ఇద్దరిని కోరారు. అందుకని ఖచ్చితంగా ఈరోజు చర్చల్లో అయితే ఈ సమ్మె అనేది దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇరు వర్గాలు చెప్తున్నాయి. హరి, ఆల్రైట్ సతీష్.